ప్రైజ్ ద లార్డ్. టుడే గాడ్ ప్రామిస్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము కీర్తనల గ్రంథము 52వ కీర్తన 8వ వచనం. నేనైతే యెహోవా మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ అనేది ఎవరి ఇండివిజువల్ వారికి సంబంధించినటువంటిది. నీ తల్లిదండ్రులను బట్టి నీవు రక్షింపబడలేవు, పరలోకానికి వెళ్ళలేవు. నీవు రక్షణ పొందుకొని అంగీకరిస్తే అది నీ ఆత్మకి, నీ ప్రాణమునకు రక్షణ దయచేస్తుంది. ప్రభు యొక్క వాగ్దానం ఏం తెలియపరుస్తుందనంటే, ఎవరు ఎలా ఉన్నా నీకు అనవసరం, అది మనకు అనవసరము. నీ మట్టుకు నీవైతే పరిశుద్ధమైన దినమున దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? నీవు దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆయనకు మహిమకరముగా ఉపయోగించుకుంటారు. నీవు ఈ పరిశుద్ధ దినమును కూడా నీవు బయట ఉంటే నిన్ను అన్యులు, సైతాను నిన్ను ఉపయోగించుకుంటుంది. నీవు ఫలించేటువంటి ప్రతి ఫలాన్ని సైతాను ప్రజలు తింటారు. అన్యులు నిన్ను మేసి వేస్తారు. ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధ దినమును నీవు ఎప్పుడైతే దేవుని యొక్క ఆవరణములో, దేవుని యొక్క మందిరములో ఉంటావో, నీ జీవితము, నీ ఆత్మ ఫలభరితముగా, పచ్చగా, సంతోషముగా, సమాధానముగా, ఆత్మ కలిగి వర్ధిల్లుతూ ఉంటుంది. ఆయన యందు నిత్యము, ఆయన కృపయందు నీవు నమ్మిక ఉంచుతూ ఉన్నట్లయితే ఆ ధైర్యము చాలా గొప్పది. ప్రియ దేవుని బిడ్డారా, కొంతమంది జీవితాల్లో పరిశుద్ధ దినమున మందిరానికి వెళ్ళకపోతే వారికి ఆ వారం అంతయు కూడా మైండ్ అంతా గలిబిలిగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డారా, వాక్యము వినేటువంటి వారికి, వాక్యములో ఆనందించేటువంటి వారికి, దేవుని సన్నిధిలో స్తుతించి గణపరిచేటువంటి వారికి ఇటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు ఈరోజు బ్రతికి ఉన్నావంటే నేను ఆయన ఉచితమైన కృప, నిత్యము ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ప్రాణాలు పోతున్నాయో చూస్తున్నాం కదా, మనం అనేక సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఊహించనటువంటి మరణము ఈ లోకమును ఏలుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిత్యమైనటువంటి కృప మన మీద ఉంది కాబట్టి ఈరోజు సజీవులుగా ఉన్నాము. సజీవులుగా జీవం కలిగినటువంటి మనము సజీవుడైనటువంటి దేవుని మందిరంలో ఉండాలి కదా, దేవుని యొక్క సన్నిధిలో చక్కగా పచ్చగా ఉండాలి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒలీవ చెట్టు ఆలోచించండి. ఆకుల దగ్గర నుండి, కాయల దగ్గర నుండి, పండ్ల దగ్గర నుండి, వేర్ల దగ్గర నుండి సమస్తము వాడబడుతుంది. అనేకులకు దీవెనకరముగా దేవునికి వెలిగించేటువంటి నూనెను ఆ మొక్క ఇస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, మరి నీవు అలాగ ఉన్నావా దేవుని మందిరములో? నీవు అలాగూ పచ్చగా నీవు నీ కుటుంబం ఉండగలుగుతూ ఉందా? ఒకవేళ అనారోగ్యముతోనో, బాధతోనో, లేదంటే ప్రయాణంలోనో, వేరే పరిస్థితుల్లో ఉంటే ఓకే, కానీ ప్రియ దేవుని బిడ్డ, నీకు అన్నీ బాగుండి సమయానికి పరిశుద్ధ స్థలములో నీవు లేకపోతే నువ్వు ఎండిపోతావని జ్ఞాపకం చేసుకో. నీ ఫలాలన్నీ కూడా అన్యులు అనుభవిస్తారని, ప్రభు నామానికి అవమానమని నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే నీవు నా మట్టుకు నేను అనేటువంటి జీవితంలోనికి నీవు వస్తావో, ఎవరు వచ్చినా రాకపోయినా, కుటుంబస్తులు, బంధువులు, ప్రక్కింటి వారు, స్నేహితులు ఎవరు వచ్చినా రాకపోయినా, నా సమయానికి, ప్రభు సమయానికి, నా ప్రభు యొక్క మందిరములో, సత్యవాక్య మందిరములో నేను ఉంటాను అని నీవు కానీ ఆలోచన కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆయన కృపతో నిన్ను వర్ధిల్లింప చేస్తారు. ఆయన కనికరముతో నిన్ను వర్ధిల్లింప చేస్తారు. ఆయన మీతో మాట్లాడి మీకున్నటువంటి ప్రతి ఆలోచనకు సమాధానమును దయచేసి ఆయన మిగతా 6 రోజులను ఎలా బ్రతకాలో చక్కగా నేర్పిస్తారు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, రేపేం జరుగుతుందో మనకు తెలియదు కనుక, ఆయన సమస్తము ఎరిగిన వారు కనుక నీకు ముందుగానే తెలియపరచొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా,
మరి ఆయన మందిరంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారా? పచ్చని ఒలీవ మొక్కల వలె నా జీవితం ఉండాలి, నా బిడ్డలు, నా కుటుంబం సమస్తము కూడా ఇలా ఉండాలని ఆశపడుతూ ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ. నీవు అలాగూ ఉన్నట్లయితే ఆయన కృప, మెండైన కృప నీ మీద సమృద్ధిగా కుమ్మరించబడుతుంది. లేకపోతే ఎండిపోతారు. ఈ ఫలాలన్నీ కూడా అన్యులు అనుభవించి, ఇదిగో దేవుని ఎరుగినటువంటి ప్రజలందరూ మిమ్మల్ని కాల్చుకొని తింటారు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. మొత్తం వాళ్ళు యూజ్ చేసుకుంటారు ప్రియ దేవుని బిడ్డలారా. మీరు అతి తెలివిగా ఉంటారు. దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెడతారు, ప్రార్థన విడిచిపెడతారు, వాక్యాన్ని విడిచిపెడతారు. మీ కష్టార్జితాన్ని అంతటిని వారు అనుభవిస్తారు. మీ కుటుంబాలు అనుభవించలేవు, దేవుని యొక్క ప్రజలు అనుభవించలేరు, దేవుడు మీ ద్వారా మహిమ పొందలేరని ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకొని ఈ పరిశుద్ధ దినమున దేవుని సన్నిధిని ప్రేమించి సత్యవాక్య సంగమునకు మీరు వెళ్ళండి ప్రియ దేవుని బిడ్డారా. పచ్చని ఒలీవ మొక్కల వలె దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆయన కృపతో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈ లేఖనం మీ జీవితానికి మంచి తెలివిని దయచేయనట్లుగా, దేవుని యందు భయభక్తులు పుట్టించినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేస్తాను మీ కొరకు. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, వారి మట్టుకు వారు నాయన ప్రతి ఒక్కరు సెల్ఫ్గా నాయన నీ సన్నిధిని ప్రేమించేటువంటి మనస్సును వారికి దయచేయండి. అయ్యా, పచ్చని ఒలీవ మొక్కల వలె మీ బిడ్డలను ఆశీర్వదించండి నాయన. మీ సన్నిధిలో పెంచండి ప్రభువా. మీ వాక్యం అనే నీరు కట్టి బిడ్డలను ఫలింప చేయండి నాయన. అయ్యా, మీ నాయన ప్రభా కృపలో బిడ్డలను వర్ధిల్లింప చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభువా, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నెంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదురు. మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.